ఈరోజు మన వాక్య భాగము మీరు ఎన్నటికి సిగ్గుపడక యుందురు. యెషయా రాసిన గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం మధ్య భాగంలో నుంచి. ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు. మనిషి జీవితంలో సిగ్గుపడే అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు మన యొక్క తప్పుల వల్ల, కొన్నిసార్లు మన యొక్క బలహీనతల వల్ల, కొన్నిసార్లు మనుషుల వల్ల, మనుషుల యొక్క మాటల వల్ల మన జీవితంలో సిగ్గుపడే సందర్భాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మనుషుల మాట మన జీవితంలో ఎప్పుడు చివరి మాట కాకూడదు. దేవుని మాటే మన జీవితంలో ఎప్పటికైనా చివరి మాట కావాలి. అందుకే నా జనులు ఎన్నటికీ సిగ్గునందకునందురు, నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికి సిగ్గునందకును. దేవుడు మాట మన జీవితంలో చివరిదైతే ఆయన చెప్తున్న మాట, నా జనులు ఎన్నటికీ సిగ్గునందక ఇందురు. సిగ్గు అనేది మనిషి వల్ల వస్తుంది, గౌరవము అనేది దేవుని వల్ల వస్తూ ఉంటుంది. సహజంగా సమాజంలో కొంతమంది మనుషులు మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎట్లా? మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు, మన పరిస్థితులను చూసి ఎగతాళిగా మాట్లాడేవారుగా ఉంటారు. కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు ఉంటాయి, ఆ ప్రయత్నాలు విఫలమైనప్పుడు సమాజంలో జనులు మన గురించి ఇక రేయింబగళ్ళు మాట్లాడుకునే వారుగా ఉంటారు. అంటే సిగ్గు అనేది సహజంగా ఎప్పుడూ కూడా మనుషుల నుంచి వస్తుంది. మనుషులు ఎప్పుడూ కూడా మన యొక్క పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తారు. మనుషులు మన గతాన్ని చూస్తారు, కానీ దేవుడు మన భవిష్యత్తును చూస్తూ ఉంటారు. మనుషులు మన యొక్క లోపాలను చూస్తూ ఉంటారు, కానీ దేవుడు మనకున్న అవకాశాలను చూసేవాడుగా ఉంటాడు. అందుకే మన జీవితంలో మనుషుల మాట ఎప్పుడు కూడా ఫైనల్ కాదు. మనుషులు ఎప్పుడు కూడా మన గతాన్ని చూస్తే దేవుడు ఏం చేస్తాడు? మన భవిష్యత్తును చూస్తాడు. మనుషులు ఎప్పుడు కూడా మన లోపాలు చూస్తే దేవుడు ఎప్పుడు కూడా మనకున్న అవకాశాలు చూస్తూ ఉంటాడు. మనుషులు మనకు కలిగిన పరిస్థితిని చూసి మాట్లాడితే దేవుడేమో మన హృదయాన్ని చూసి ఆయన మాట్లాడేవాడిగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ గిద్యోను అనే వ్యక్తి కనపడుచున్నాడు. అతడు కష్టపడుతున్నా కూడా మిద్యానీయులు వచ్చి వారి పంటనంతటిని కూడా దోచుకుని వెళుతున్నారు. కష్టపడిన సొమ్ము కూడా అతడు దాచుకోలేని పరిస్థితి వలన చాటున గోధుమలను దుల్లుకుంటున్న వాడుగా ఉన్నాడు. అతడు శత్రువులకు భయపడిన వాడిగా ఉన్నాడు. అందుకే అతడు అనుకుంటున్నాడు, నా కుటుంబం చిన్నది, నా గోత్రం చిన్నది, కాబట్టి ఈ సమాజంలో నేను నా కుటుంబము కనిష్టమైన అనుభవంలో ఉన్నాము అని తను తాను తక్కువ చేసుకుంటున్న వాడిగా ఉన్నాడు. ఒకసారి మన జీవితంలో సమాజం మనల్ని చూసే కోణం బట్టి, సమాజం మన గురించి మాట్లాడే మాటలు బట్టి సహజంగా ఏమనిపిస్తుందంటే మనం కొంచెం సమాజంలో లేని వారము, ఆర్థికంగా కానీ, పలుకుబడి పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అనే సహజంగా మనుషులైన వారు మిగతా వారితో కలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మిగతా వారితో కలిసి వారు ప్రయాణం చేయలేరు. అందరూ సంతోషంలో విందులో ఉంటారు, కానీ వీరు మాత్రం వారితో కలవడానికి సందేహిస్తూ ఉంటారు. మరలా వారు ఏం మాటలు మాట్లాడతారో, ఏ చులకనగా మాట్లాడతారో, ఏ హేళనగా మాట్లాడతారో అని సహజంగా మనుషులైన వారు వారి యొక్క సమాజంలో వారి స్థితి చిన్నదైనా, వారి పరపతి కొద్దిదైనా సరే, వారి కుటుంబం చిన్నదైనా సహజంగా వారు ఏమవుతారంటే దూరం అవుతూ ఉంటారు. ఇక్కడ గిద్యోను యొక్క పరిస్థితి కూడా అంతే. నేను కనిష్ఠుడిని, నా కుటుంబము ఈ సమాజంలో, నా గోత్రం ఈ సమాజంలో కనిష్టమైన కుటుంబంలో ఉంది, నేను ఎన్నిక లేని వాడిని, నేను పిరికి వాడిని అన్నట్లుగానే ఉంది. కానీ ఎప్పుడు కూడా మనుషులు ఏ కోణంతో నేను చూస్తున్నారనే మాటకు నువ్వు చూడొద్దు. దేవుడు నేను ఏ దృష్టితో చూస్తున్నాడు అనేది నీ జీవితంలో ముఖ్యమైనది. మనుషులను చూసే కోణాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళలేవు. దేవుడు నీ పక్షంగా ఉన్న ఆలోచన బట్టి నీ జీవితంలో ఘనమైన కార్యాలు అనేవి చూడగలుగుతూ ఉంటావు. ఎందుకంటే మనుషులైన వారు దృష్టిలో నీ గోత్రం చిన్నదే, నీ కుటుంబం చిన్నదే, నీ పురికివాడే. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు తెలుసా? పరాక్రమం కలిగిన బలాడు. ఎవరో పంటలు పండించిన సమయంలో నువ్వు పంట పండించావు, ఎవరు సాహసం చేయని సమయంలో నువ్వు సాహసం చేసావు.
ఎవరు గోధుమలను దుల్లగొట్టని సమయంలో నువ్వు గోధుమలు దుల్లగొడుతున్నావు. మనుషులు నేను పిరికివాడు అంటున్నారు. అంటే మనుషులు నేను ఎట్లా చూశారన్నది ముఖ్యం కాదు, దేవుడు నేను ఎట్లా చూశాడన్నదే ముఖ్యం. అందుకే గిద్యోను చూసి దేవుడు అంటున్నాడు, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. ఎక్కడైతే ఏ సమాజంలో అయితే గిద్యోని యొక్క గోత్రము కనిష్టమైన గోత్రంగా ఉందో, ఏ సమాజంలో అయితే గిద్యోను పిరికివాడుగా ఉన్నాడో, ఆ పిరికివాడిని దేవుడు బలవంతుని చేశాడు, ధైర్యవంతుని చేసిన వాడుగా ఉన్నాడు. ఆ పిరికివాడికి 300 మంది సైన్యాన్ని అప్పచెప్పాడు, లక్షల మందిని ఎదుర్కోవడానికి. పిరికివాడు కానీ దేవుని బట్టి బలవంతుడాడు కాబట్టి యుద్ధం చేసేది నేను కాదు, దేవుడని పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి పిరికివాని చేతనే దేవుడు ఒక ఘనమైన యుద్ధంలో విజయాన్ని అందించిన వాడుకున్నాడు. ఈరోజు మనుషులు, సమాజం నీ గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నారు, సమాజం నిన్ను ఎట్లా చూస్తున్నది అన్నది ఇక్కడ ముఖ్యము కాదు. దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు, దేవుడు నిన్ను ఎట్లా మాట్లాడుతున్నాడు అన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఒక సహోదరి ఉంది, ఆమె జీవితంలో గర్భఫలం లేదు. చాలా మంది బిడ్డలు ఎత్తుకొని తిరుగుతున్నారు ఆమె తోటోళ్ళందరూ, కానీ ఈమె ఇంకా గర్భఫలం లేక బాధపడుతుంది. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మరి వారు అడగాలని అడుగుతున్నారో లేకపోతే ఈ మీద జాలి గడుగుతున్నారో తెలియదు. ఏమ్మా నువ్వెప్పుడు బిడ్డను ఎత్తుకుంటావు, నువ్వెప్పుడు ఉయ్యాలేస్తావు అని వారు అడుగుతూ ఉన్నప్పుడు గుండె లోతుగా కోసుకుంటూ ఉంది. ఆమెకు మాత్రం ఉండదా బిడ్డల్ని ఎత్తుకోవాలని, ఆమెకు మాత్రం ఉండదా అమ్మాని పిలిపించుకోవాలని. పక్కన ఉన్న పిల్లలైన వారందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు, అమ్మాని పిలుస్తూ ఉన్నారు. వారిని చూసినప్పుడల్లా గుండె తరుకుపోతూ ఉంది. నేను ఎప్పుడు ఆ పిలుపుకు దగ్గర అవుతానా, ఆ పిలుపు నాకెప్పుడు వినిపిస్తుందా, వాళ్ళు వీళ్ళ పిల్లలు నన్ను మాట్లాడిస్తున్నారు, నా పిల్లలు నన్ను ఎప్పుడు పలకరిస్తారు, నా పిల్లలు ప్రేమగా ఎప్పుడు నా దగ్గరకు వస్తారని మనస్సులో ఉంది. కానీ సమాజం మాత్రం ఈమె గుడ్రాలు, ఫంక్షన్కి వచ్చినా కూడా అక్షంతలు వేయడానికి భయం వేస్తూ ఉంది. ఫంక్షన్ వచ్చినా కూడా ముయ్యితో ముగ్గేపియాలంటే భయం వేస్తుంది. ఆ ముగ్గేసిందంటే నా కూతురు పెళ్ళవుతుంది, నా కూతురు పెళ్ళైన తర్వాత కూతురు గుడ్రోలు అయిపోద్దేమో అని. అక్షంతలు వేయాలంటే భయం వేస్తుంది, అమ్మో ఈమె చేత కనుక అక్షంతలు వేస్తే నా కూతురు కూడా గుడ్రోలు అయిపోతుందేమో అని. అంటే సమాజంలో ఈమె తృణీకరించబడింది, అవమానించబడుతూ ఉంది, తిరస్కరించబడుతుంది. అంటే ఈమెకున్న లోపం కన్నా సమాజం యొక్క మాటలు, సమాజం యొక్క ఆ యొక్క ప్రవర్తన ఎలాగుందంటే ఈమెకు గుండెను మరింత లోతుగా ఏం చేస్తున్నాయి అంటే కాల్చివేస్తూ ఉన్నాయి. అయితే దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్న వాడుగా ఉన్నాడు. అన్న యొక్క జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్న వాడుగా ఉన్నాడు. ఎక్కడైతే అవమానించబడిందో అక్కడే ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క కుటుంబాన్ని, ఆమె యొక్క సంతాన్ని దేవుడు గణపరిచిన వాడుగా ఉన్నాడు. ఒక తరాన్ని నడిపించే ప్రవక్తను అన్న యొక్క జీవితంలో దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏది ఆలస్యం అవుతుందో, ఆలస్యం బట్టి ఏ మనుషులైన వారు నిన్ను తృణీకరంగా, చులకనగా, అవమానకరంగా మాట్లాడుచున్న వారుగా ఉన్నారో, అవమానించబడిన చోటే దేవుడిని తలను పైకెత్తునుగాక. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, చిన్ననాటి నుంచి గుడ్డితనము, ఇతరుల మీద తన జీవితాన్ని ఆధారం చేసుకుని బ్రతకవలసి వస్తుంది. సమాజం అంతా ఏమంటుందంటే వీడు గుడ్డోడురా అంటుంది. సమాజం అంతా ఏమంటుందంటే మనం ఏదైనా వేస్తే వీడు బతుకుతాడా అంటుంది. అయినా సరే సమాజం మాటలు అతను కృంగదీసిన బ్రతకాలి కాబట్టి అదే దుప్పటిని, అదే బొచ్చిని ఆధారం చేసుకుని జీవనం గడుపుతున్నాడు. ఒకరోజు అతని యొక్క చివరి బతుకులో ఒక చిరు ఆశ వచ్చింది, యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని. ఏది ఏమైనా యేసు యొక్క మార్గంలో ఆయన ఆపాలి, ఆయన ద్వారా నేను స్వస్థత పొందాలి, ఆయన ద్వారా నేను చూపును పొందాలి అని ఆ సహోదరు, ఆ గుడ్డి వాడు ఏం చేస్తున్నాడంటే బలమైన ప్రయత్నం చేస్తున్నాడు. యేసు దగ్గరకు రాగానే దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను కాపాడు అని బిగ్గరగా కేకలు వేస్తున్న వాడుగా ఉన్నాడు. ఒకరోజు మన గుండెల్లో ఉన్న వేదన బట్టి మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నం మనుషులకు ఎలాగుంటుందంటే హేళనగా ఉంటుంది. ఆ ప్రయత్నం మనుషులకు ఎలాగుంటుందంటే ఆటంకంగా ఉంటుంది. ఆ ప్రయత్నం ద్వారా మనుషులు ఏం చేస్తారంటే మన యొక్క ప్రయత్నాలన్నింటినీ ఆపేసేవారుగా ఉంటారు. వీడి గుండెల్లో ఉన్న వేదన బట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి పిలుస్తున్నాడు. కానీ మనుషులకు అది ఎలాగుందంటే ఆటంకంగా ఉంది, మనుషులకు అది ఎలాగుందంటే అభ్యంతరంగా ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో జరుగుతున్న విషయాలు బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా, కానీ నీ భర్తకు ఆ ప్రార్థన అభ్యంతరంగా ఉంది, నీ బిడ్డలకు ఆ ప్రార్థన అభ్యంతరంగా ఉంది. ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, ఉపవాసం ఉపవాసం అంటావు, ప్రార్థన ప్రార్థన అంటావు, నువ్వు శుభ్రంగా ఉండవు, మమ్మల్ని తిన్నంగా ఉండనివ్వని నీ ప్రార్థన గురించి, నీ భక్తిని గురించి మనుషులైన వారు మాట్లాడుతూ ఉండవచ్చు.
నేను అర్థం చేసుకోపోవచ్చు, నీ దుఃఖాన్ని వారు వినకపోవచ్చు. కనిపించిన చోట నువ్వేం చేస్తున్నావంటే దుఃఖిస్తున్నావు. మనుషులు వింటలా, కానీ దేవుడు వింటున్నాడు. కనిపించిన చోట నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మనుషులు అర్థం చేసుకోవట్లా, కానీ దేవుడు అర్థం చేసుకుంటున్న వాడుకున్నాడు. ఇక్కడ ఈ గుడ్డివాడి యొక్క జీవితంలో హృదయంలో ఉన్న వేదన బట్టి ఆయన గట్టిగా దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అని కేకలకేస్తుంటే మనుషులైన వారు అభ్యంతరపరిచి ఓరకుండమని కేకలు వేశారు. ఓరకుండమని కేకలు వేసిన వారు ఉన్నారు. అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు ప్రపంచము కొన్ని విషయాలు నిన్ను మౌనంగా ఉంచాలని చూస్తుంది. ప్రపంచం కొన్ని విషయాలు నిన్ను ఏం చేస్తుందో తెలుసా? మౌనంగా ఉంచాలని చూస్తుంది. కానీ అదే ప్రపంచం మీదట దేవుడిని స్వరాన్ని అందరికీ వినిపించునుగాక. హల్లెలూయా. ఏ జనాంగమైతే గుడ్డివాడిని మౌనంగా ఉన్నమందో అదే జనాంగం మీదట గుడ్డివాడు దేవుని చేత చూపు పొందుకున్న వాడుగా ఉన్నాడు. చూపు పొందుకున్న గుడ్డివాడు తన స్వరాన్ని ఎత్తి మాట్లాడుచున్నాడు. ఎక్కడైతే ప్రపంచం మౌనంగా ఉండమందో, ఎక్కడైతే ప్రపంచం ఓరకుండమందో అక్కడే ఆ ప్రపంచానికి దేవుడు నీ స్వరాన్ని వినిపించునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనుషులు మనకి సిగ్గు తీసుకొస్తారు, దేవుడు మనకేం తీసుకొస్తాడు తెలుసా? ఘనతను తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. ఒక చిన్న మొక్క రాళ్ల మధ్య నాటిన వారుగా ఉన్న అందరూ అంటున్నారు, ఈ బ్రతుకెంత, దీని బ్రతుకెంత, ఈ రాళ్ల మధ్య ఎంతకాలం ఎదుగుతుంది, ఎదిగిన ఇది అడిగిపోతుంది, ఇది ఎదగదు అని అంటూ ఉన్నా. అయినా సరే ఆ రాళ్ల మధ్య నాటబడిన మొక్కకి ఆ రైతు నీళ్లు పోస్తూ ఉన్నాడు. ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? ఏ రాళ్ల మధ్య అయితే అనుకూలం లేని అనుభవాల మధ్య అయితే ఇది నాటారు అన్నారు, అదే అననుకూలమైన రాళ్ల మధ్య అది లోతుగా వేరు పోసుకుంటుంది. అదే రాళ్ల మధ్య ఎదిగింది, అదే రాళ్ల మధ్య ఎత్తైన చెట్టుగా నిలబడి ఆ రాళ్ల మధ్యలో ఎదిగిన చెట్టు యొక్క నీడకి అనేక మంది వచ్చి విశ్రాంతి పొందుతున్న వారుగా ఉన్నారు. ఎక్కడైతే నీ ఎదుగుదలను చూచి, ఎక్కడైతే నీ భవిష్యత్తును చూచి, ఎక్కడైతే నీ పనును చూచి మనుషులైన వారు చులకనగా మాట్లాడుతున్నారో అక్కడే దేవుడు నిన్ను హెచ్చించునుగాక. అక్కడే ఆ మనుషుల్ని నీడకు వచ్చుదురుగాక. హల్లెలూయా. మనుషులు రాళ్ళ గురించి మాట్లాడారు, మనుషులు ఎదుగుదల గురించి మాట్లాడారు, మనుషులు మొక్కను గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే మనుషులు ఆ చెట్టు యొక్క ఎదుగుదల గురించి, ఆ చెట్టు యొక్క నీడల గురించి, ఆ చెట్టు యొక్క పనితనం గురించి, ఫలాల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఏ మనుషులైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడారో రేపటి రోజున అదే మనుషులు నీ గొప్పతనాన్ని గురించి సాక్ష్యం ఇచ్చెదరుగాక. మనుషులు మనల్ని అవమానంగా మాట్లాడతారు, కానీ దేవుడు ఏం చేస్తారంటే మనల్ని హెచ్చించువాడుగా ఉంటాడు. ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక సహోదరి కనబడుతుంది. ఆ సహోదరి ఒక కుమార్తెకి జననం ఇచ్చింది. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే బిడ్డ ఎదిగే క్రమంలో, నడిచే క్రమంలో ఆ బిడ్డ హ్యాండిక్యాప్డ్ అనే అర్థమైంది. వారు ఆలస్యం చేసి తెలుసుకునేపాటికి చాలా ఆలస్యం అయిపోయింది. కానీ అది దిద్దుకోలేని సమస్య అయిపోయింది. ఆ బిడ్డ హ్యాండిక్యాప్డ్ గా ఉంది. స్కూల్లోకి వెళుతుంది, కానీ కుంటిది అని అంటున్నారు. స్కూల్లోకి వెళుతుంది, ఈ కుంటిదాని పక్కన కూర్చోవాలా అని చాలా మంది అంటున్న వారుగా ఉన్నా. ఈమెకి తల్లిదండ్రులు ముద్దుగా ఒక చక్కటి పేరు పెట్టారు, కానీ స్నేహితులందరూ కూడా ఏమంటున్నారంటే కుంటిది అంటున్నారు. ఒక రోజు పరుగు పందెం పెట్టారు. ఆ పరుగు పందులు అందరూ పరిగెడుతున్నారు, కానీ ఈ స్త్రీకి పరిగెత్తాలి, ఈ బిడ్డకి పరిగెత్తాలని ఉంది, కానీ ఈమెకన్నా ఆ వైకల్యం బట్టి పరిగెత్తలేకపోయింది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. అమ్మా, ఇక నేను పరిగెత్తలేనా? అమ్మా, నేను అందరిలాగా నడవలేనా? ఎందుకు నా జీవితం ఎట్లా అయిపోయింది అని ఆ బిడ్డ మాట్లాడుచు ఉన్నప్పుడు ఆ తల్లి అంటుంది, అమ్మా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంత ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గాన్ని చూపెడుతూ ఉంటాడు. కొంతమంది వేగంగా పరిగెడతారు, వేగంగా చేరుకుంటారు, వేగంగా పరిగెట్టి గమ్యం చేరుకుంటారు. కొంతమంది నిదానంగా నడుస్తారు, కానీ చాలా దూరం ప్రయాణం చేస్తారు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు ఇచ్చిన తలాంత ఏంటో ఆ తలంతును బట్టి ముందుకు వెళ్ళు అని ఆ చంటి కుమార్తెను ఆ యొక్క తల్లి ప్రేరేపించింది, బలపరిచింది, ప్రోత్సాహపరిచింది. ఆ తల్లి యొక్క మాటలు బట్టి ఏం చేసిందంటే ముందుకు వెళ్ళింది, కష్టపడింది, ప్రయత్నం చేసింది. ఎన్నో విధాలుగా ఆమె తన జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేసింది. అట్లా ఎదిగిన తర్వాత ఎవరైతే తనలాగా అవిటితనం కలిగిన వారు ఉన్నారో, వైకల్యం కలిగిన వారు ఉన్నారో, అలా వైకల్యం కలిగిన వారందరికీ ప్రేరణనిచ్చే ఒక టీచర్ గా దేవుడు ఆమెను స్థిరపరిచాడు. హల్లెలూయా. ఈ రోజు నీ బాధ ఇంకొకరికి ఆశగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ రోజు నువ్వు బాధపడుతున్నావంటే రేపటి రోజున అదే బాధలో ఉన్నవారికి నీ జీవితం ఆశగా మారును గాక, సాక్ష్యంగా మారును గాక, ప్రేరణగా మారును గాక. హల్లెలూయా.
మనుషులైన వారు అవమానంగా మాట్లాడతారు, అవమానంగా చులకనగా మాట్లాడతారు. నువ్వు బాధ గుండా నడుస్తున్నావంటే, వేదన గుండా నడుస్తున్నావంటే, దుఃఖం గుండా నడుస్తున్నావంటే దాని అర్థము ఈ ఇదే అనుభవాల్లో ఒకరోజు ఎవరో నడవబోతున్నారు. వారందరినీ ఆదరించడానికి దేవుడి దుఃఖం గుండా నేను నడిపిస్తున్న వాడుగా ఉన్నాడు. మనుషులు మన బలహీనతలు ఉంటాయి. మన బలహీనతలు ఎప్పుడు కూడా మన గమ్యాన్ని నిర్ధారించు. ఈ స్త్రీ యొక్క బలహీనత ఈమె యొక్క గమ్యాన్ని నిర్ధారించలేదు. బలహీనత ఏదైనా సరే ఆమె ఏం చేస్తుందంటే ముందుకెళ్ళింది. కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులు మనల్ని తగ్గించు. మనుషులు మనలో ఉన్న లోపాలు చూస్తూ ఉంటా, కానీ దేవుడు మన ఎడల ఉన్న ఉద్దేశం చూస్తూ ఉంటా. ఈరోజు ఏదో ఒక రోజు తగిన సమయం నీ జీవితంలో వస్తుంది. ఆ తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా. మనుషులు ఎక్కడైతే నిన్ను తక్కువగా చూచారో అక్కడ దేవుడు తన పని కొరకు నిన్ను వాడుకొనును గాక. హల్లెలూయా. సిగ్గు అనేది మనిషి నుండి వస్తుంది, గౌరవం అనేది దేవుని నుంచి వస్తుంది. ప్రపంచం అనేది నిన్ను ఒక చోటకే పరిమితం చేస్తుంది. నీ వైకల్యం గురించి మాట్లాడుతుంది, నీ గతకాలపు వైఫల్యాల గురించి మాట్లాడుతుంటుంది, నీ యొక్క తప్పిదాల గురించి మాట్లాడుతుంది, నీ పొరపాట్ల గురించి మాట్లాడుతుంది. అంటే ఒక స్థలానికి, ఒక ప్రదేశానికి, ఒక కాలానికి నిన్ను పరిమితం చేస్తుంది. కానీ దేవుడు నిన్ను విస్తరింపచేయునుగాక. నువ్వు కోల్పోయిన దాన్ని చూసి నువ్వు బాధపడవాకు. దేవుడు ఇవ్వబోయే దాని గురించి నువ్వు నిరీక్షణ కలిగినట్లయితే దేవుడు నిన్ను బహుగా హెచ్చించునుగాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ లోపం ఉందో నువ్వు బాధపడుతున్నావో, ఏది కోల్పోయిందో నువ్వు బాధపడుతున్నావో, కోల్పోయిన దానికి రెట్టింపు దేవుడు నీకు దయచేయునుగాక. మన జీవితంలో జరిగే అవమానాలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. రెండవ మాట, అవమానము, సిగ్గు అనేది మనుషుల నుంచి వస్తుంది, కానీ గౌరవం అనేది, ఘనత అనేది దేవుడే మనకి. రెండవ మాట, మన జీవితంలో జరుగుతున్న అవమానాలు ఉంటాయి. అవమానాలను దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదంగా మారుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే సంఘటనలు మనకు దుఃఖం కలిగించేగా ఉంటాయి. ఏమిటి అని చూస్తుంటే మన గురించి ఎవరో చెడుగా మాట్లాడుతూ ఉంటారు, మన గురించి ఎవరో తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, మన గురించి ఎవరో హేళనగా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. నీ ప్రమేయం లేకుండా కూడా నిన్ను అందుట్లో లాగి నిన్ను తక్కువ చేసి మాట్లాడాలని చూస్తూ ఉంటారు. అంటే మనుషులు సమాజంలో నీ గౌరవాన్ని, నీ పరపతిని, నీ స్థానాన్ని తగ్గించి, నీ యొక్క విలువను తగ్గించి నిన్ను మానసికంగా కుంగదీయాలని, పైశాచికమైన ఆనందం పొందడానికి మనుషులైన వారు ఏం చేస్తున్నారంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మన జీవితంలో జరిగే అవమానాలు ఉన్నాయి చూసావా, అవమానాలు మనుషులు గుర్తించుకోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తున్న వాడుగా ఉన్నాడు. ఎక్కడైతే అవమానం పొందావో అక్కడ దేవుడు నీకు ఘనతనిచ్చును గాక. హల్లెలూయా. ఒకసారి మన జీవితంలో అనుకుంటాం, ఎందుకు మన జీవితం ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి, వచ్చిన యొక్క పరిస్థితులు మన జీవితానికి ఇక ముగింపేనా అని. సహజంగా మన జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు, అవమానకరమైన, సులకనకరమైన, హేళనకరమైన విషయాలు బట్టి ఇక ఎప్పుడు సమాజంలో నా విలువ ఇంతేనా, నా గౌరవం ఇంతేనా, నాకంటూ ఒక గుర్తింపు ఉండదా, సమాజంలో నేను చేసిన దానికి ఫలితం ఉండదా, మనుషులు గణపరచబడుతున్నా, గుర్తించబడుతున్నా, కానీ ఎన్నో సంవత్సరాలు నేను అట్లాగే అణిచివేయబడుతున్నా, గుర్తించబడటంలా, నా కష్టానికి తగిన ఫలితం రావటంలా, ఇక ఇంతేనా నా బ్రతుకు, ఇదేనా నా జీవితం అని సహజంగా నీ జీవితం అనిపించవచ్చు. మనుషులైన వారిని జీవితంలో ఏ అవమానకరమైన అనుభవాలు బట్టి నేను నడిపిస్తున్నారో, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్న వాడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే ముగిసిపోయింది అనుకుంటున్న వాడుగా ఉన్నావో దేవుడు నీకు అక్కడ ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎక్కడైతే నువ్వు ముగింపు అనుకుంటున్నావో అక్కడ దేవుడు నీ కథను నూతనముగా ప్రారంభించును గాక. బైబిల్ గ్రంథంలో ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు యెఫ్తా. తండ్రి కుమారులు అంటున్నారు, మా ఆస్తులు నీకు వాటా లేదు, మా ఆస్తులు నీకు పాలు లేదు. ప్రేమించిన తండ్రి మాట్లాడటంలా, కన్న తండ్రి మాట్లాడటంలా, తోబుట్టులు మాట్లాడటంలా, సమాజం మాట్లాడటంలా, అయ్యో ఈ అన్యాయం ఏమిటి, వాడు నీ తోబుట్టినోడే కదా, వాడికి చేస్తున్న అన్యాయం ఏంటని ఎవరు మాట్లాడలా. అందరూ మౌనంగానే ఉన్నారు. ఒకసారి మన జీవితంలో మన పక్షంగా న్యాయంగా ఉండవచ్చు, మనం అన్యాయం అవుతూ ఉండవచ్చు, కానీ సమాజం మన గురించి మాట్లాడదు, సమాజం మన పక్షంగా నిలబడదు. మనము ఆ అన్యాయాల మధ్యనే, ఆ చులకన మధ్యనే, ఆ కన్నీళ్ళ మధ్యనే అక్కడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక ఇంతేనా నా జీవితము, ఇదేనా నా జీవితానికి ముగింపు అని అనుకోవచ్చు,
కానీ ఎక్కడైతే ఏ పరిస్థితుల మధ్య, ఏ మనుషుల మధ్య, ఏ మాటల మధ్య ఇక నీ జీవితం ఇంతే, ఇదే నా జీవితాన్ని ముగింపు అనుకుంటున్నావో, నువ్వు ముగింపు అనుకుంటే సరిపోదు, నీ జీవితానికి దేవుడు ముగింపువా. కానీ దేవుడు ఎందుకు అక్కడి నుంచి నిన్ను కదిలిస్తున్నాడు తెలుసా? ఇంకొక మార్గం నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. దేవుడు ఎందుకు నిన్ను అక్కడి నుంచి ఆ మాటల ద్వారా, ఆ పరిస్థితుల ద్వారా, ఆ సంఘటనల ద్వారా నిన్ను కదిలిస్తున్నాడు తెలుసా? దేవుడు నీ కొరకు ఇంకొక నూతనమైన మార్గాన్ని నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. నీడల ఒక శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నువ్వు వెళుతున్న మార్గాల బట్టి, అనుభవిస్తున్న పరిస్థితులు బట్టి, వింటున్న మాటలు బట్టి. కానీ ఒకరోజు దేవుడు నన్ను ఈ అనుభవం కొరకే నడిపించాడని నీకు అర్థమవుతుంది. యెఫ్తా యొక్క జీవితంలో ఇదే జరిగింది. తండ్రి, కుమారులు, తోబుట్టులు, లోకంలో ఉన్న వారందరూ ఎవరు ఇతని గురించి, అన్యాయం గురించి మాట్లాడలా. మౌనంగానే ఆ సమాజం నుంచి బయటకు వచ్చాడు. ఆయన సమాజం నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు మౌనంగానే ఉండిపోలేదు, నిరాశలో ఉండిపోలేదు, తన ప్రయత్నాన్ని తను కొనసాగించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఏదైనా ఎక్కడైనా నష్టం జరిగినట్లయితే ఇక ఇంతే అని మనం కాడిపడేస్తాం. కానీ దేవుడు అంటున్న వాడుగా ఉన్నాడు, ఎదుటి ఎర్ర సముద్రం ఉన్నా సాగిపో, ఎరుకో సముద్రం ఉన్నా, ఎరుకో కోళ్ళు ఉన్నా ముందుకు వెళ్ళిపో, యోర్దాను నది ఉన్నా ముందుకే సాగిపో, పరో ఎదుటున్నా కూడా నువ్వు ఆగిపోవద్దు, సాగిపోమని దేవుడు అంటున్న వాడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎంత పెద్ద పర్వతం ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుని ముందుకెళ్ళినట్లయితే ఆ పర్వతాలన్నీ కూడా చదును భూమి అయిపోవును గాక, నీ మార్గాన్ని దేవుడు సుభగమం చేయను గాక, నీ అడుగులు స్థిరపరచును గాక, దేవుడికి చక్కని ఆలోచన చెప్పును గాక. ఇక్కడ ఈ వ్యక్తి తన జీవితంలో జరిగిన అన్యాయాన్ని బట్టి అతడు ఆగిపోలేదు. ఎక్కడైతే వెళ్ళాడో వెళ్ళిన చోట నైపుణ్యం పెంచుకున్నాడు, ప్రావీణ్యం పెంచుకున్నాడు, యుద్ధ నైపుణ్యం పెంచుకున్నవాడు, యుద్ధంలో చక్కటి నేర్పరైనాడు, బలాఢ్యుడైన వాడుగా ఉన్నాడు. ఒకరోజు ఏ మనుషులైతే యెఫ్తాను ఏం చేశారంటే ఆ తృణీకరించిన వారుగా ఉన్నారో, ఆ తృణీకరించిన మనుషులే, అయ్యా నువ్వు మా ఎత్తుకు వస్తావా, మా మీదకు రాజుగా ఉంటావా అని అంటున్న వారుగా ఉన్నా. ఈరోజు ఏ మనుషులైతే వ్యతిరేకంగా మాట్లాడారో, ఒక రోజున అదే మనుషుల్ని సహాయం కొరకు నీ యొద్దకు వచ్చుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ మన జీవితంలో జరిగే అవమానాలు దేవుడు ఆశీర్వాదంగా మారుస్తానంటున్నాడు. యెఫ్తా జీవితంలో జరిగింది అదే కదా. ఇక్కడ సంసోను ఉన్నాడు. సంసోను బలాఢ్యుడే, బలముగా వాడబడిన వాడే. కానీ ఎంత బలాఢ్యుడైనా ఒకరోజు తప్పిదం చేస్తాడు, ఏదో ఒక తప్పిదంలో పడతాడు. సంసోను జీవితంలో కూడా ఇదే జరిగింది. తను చేసిన తప్పిదాల వల్ల అతడు బంధించబడ్డాడు. తను చేసిన తప్పిదాల వల్ల అతడు కళ్ళు ఓరగబెట్టుకున్న ఓడబెరికిన వారికి గుడ్డివాడిగా తయారయ్యాడు. అంటే సంసోను ఎంత బలవంతుడైనా సరే అతడు చేసిన తప్పిదాలు అతను ఏం చేస్తాయి అంటే అవమానాలు తీసుకొచ్చాయి. మనుషులు చులకనగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, ఇక నీ బ్రతుకు ఇంతే అంటున్నారు. ఒకసారి మన జీవితంలో కూడా గొప్పగా బతుకుతాం. పూలమ్మిన చోట ఏ అమ్మాల్సి వస్తుందో తెలుసా? కట్టెలు అమ్మాల్సి వస్తూ ఉంటుంది. సంసోను ఏ జనాంగాన్ని అయితే ఉరికిచ్చాడు, ఏ జనాంగాన్ని అయితే కాళ్ళ కింద అదిం పట్టిన వాడుకున్నాడు, ఇప్పుడు అదే జనాంగము కళ్ళు ఓడబెరికి సంఖ్యల చేత బంధించాయి, హేళనగా మాట్లాడుతున్నాయి. అప్పుడు సంసోను పశ్చాత్తాపంతో, దుఃఖముతో, అయ్యా ఇది నా తప్పు, నాకు ఒక అవకాశము అని కన్నీటితో సంసోను ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు అతని యొక్క ప్రార్థనను ఆలకించిన వాడుగా ఉన్నాడు. అతని యొక్క ప్రార్థన ఆలకించి పూర్వబలం అనేది సంసోనుకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు నేను చెప్తున్న మాట, ఈరోజు నీ జీవితంలో కూడా గతం తాలూకు తప్పులు అనేవి నీ జీవితంలో ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు, ఎంత తప్పు చేశాను కదా దేవుడు నన్ను వాడుకుంటాడా, ఎంత దూరంగా దేవునికి వెళ్ళా కదా దేవుడు మరలా నాకు ఆ బలాన్ని ఇస్తాడా, నేను నిలబడగలుగుతానా? కానీ సంసోను యొక్క జీవితంలో తప్పులు చేసిన బలహీనుడైనా కూడా దేవుడు మరలా అతను వాడుకున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ గతం తాలూకు అనుభవాలు చూడు, నీ హృదయంలోని ఆశను చూస్తాడు. నీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక. రా, ఏ రోగివైనా రా, ఏ పాపివైనా యేసు నీ ఇంటికి వచ్చి నీతోనే ఉండి నిజమైన దేవుడిని ఒప్పుకోవటావు. ఖచ్చితంగా పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు. ఎంత పాపివైనా, ఎంత రోగివైనా, ఎంత దోషివైనా, ఈరోజు గతం తాలూకు తప్పులు ఉన్నాయి, అవి నేను దేవుని దగ్గర నడిపించలేకపోతున్నాయి. గతం తాలూకు తప్పులు ఉన్నాయి, నిజంగా దేవుడు నన్ను వాడుకుంటాడా అని గతం తాలూకు హేళనలు ఉన్నాయి, ఇక ఇంతే నా పరిస్థితి అనుకుంటున్నా. కానీ సంసోను యొక్క జీవితంలో దేవుడు వాడుకోలేదా? అలాగే నీ జీవితంలో కూడా వాడుకుంటాడు. ఇక్కడ ఒక సహోదరు ఉంది, ఆమె జీవితంలో 7 దెయ్యాలు పట్టాయి. ఎన్ని దెయ్యాలు పట్టినాయండి? 7 దెయ్యాలు. ఏం పేరు? మగ్దలేని మరియ.
అందరూ కూడా ఈమె చూసి దెయ్యం పట్టింది వచ్చిందంటూ ఉన్నారు. ఎవరు చూసినా కూడా ఈమె తిట్టలేక దెయ్యం మొహందానా, దెయ్యం పట్టిందానా అంటూ ఉంటారు. కొంతమంది మనుషులు ఇండైరెక్ట్ గా తిడుతూ ఉంటారు. చూసి ముఖం చూసి తిట్టేది వాళ్ళ వైపే, కానీ ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలేటట్టుగా హృదయంలో ఉన్న మాట వారికి గుచ్చుకునేటట్లుగా ఇటువైపు ముఖం చూసి మాట్లాడుతూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే ఈ వైపు చూసి ముఖం చూసి మాట్లాడుతున్నారంటే ఆ వైపు ఉన్న వారికి తగలాలని, ఆ వైపు ఉన్న వారికి తగలాలని. ఇప్పుడు ఈమె మగ్ధలేని మరియ. ఈమె ఎవరు? మగ్ధలేని మరియ. 7 దెయ్యాలు పట్టింది. ఎన్ని దెయ్యాలు పట్టినాయి? 7 దెయ్యాలు పట్టినాయి. సహజంగా 7 దెయ్యాలు పట్టిన తర్వాత ఎవరైనా సరే మరలా వాడబడతారా? మరలా దేవుని కొరకు నిలబడతారా? కానీ దేవుడు 7 దెయ్యాలు పట్టిన స్త్రీని దెయ్యాల నుంచి విడుదల పొందించిన వాడుగా ఉన్నా, ఆయనతో పాటు నడిచిన వారు, ఆయన ప్రేమిస్తానన్న వారు, ఆయన చేత అభిషేకం పొందిన వారు, ఆయన అద్భుతాలు చూసిన వారు, ఆయన ద్వారా మేలు పొందుకున్న వారు, ఆయన సిలువ చేకి అప్పగించబడినప్పుడు అందరూ భయంతో పారిపోయిన వారుగా ఉన్నారు. కానీ 7 దెయ్యాలు పట్టిన స్త్రీ మాత్రము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ విషయంలో ఉంది. 7 దెయ్యాలు పట్టిన స్త్రీ ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎవరు పొందుకున్నారు చెప్పండి? మగ్ధలేని మరియ. 7 దెయ్యాలు పట్టిన మగ్ధలేని మరియ. అందరూ అంటున్నారు దెయ్యం పట్టిన స్త్రీయేనా, ఆ దెయ్యాల అమ్మాయేనా అంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే పునరుద్ధారణైన క్రీస్తుని ఎదుర్కొందో ఆ దెయ్యాల అమ్మాయి అంటలేదు, ఆ మరియను గురించి ప్రపంచం కూడా ఎగుస్తుంది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ గతాన్ని చెరిపివేసి దేవుడిని ఒక నూతనమైన పేరుని ఇచ్చును గాక. హల్లెలూయా. గతంలో నీకు పేరుంది, కానీ నువ్వు దేవుని ఎరిగిన వాడుగా దేవుని వెంబడించినట్లయితే ఆ దేవుని వెంబడించిన వారికంటే దేవుడు నూతనమైన పేరు ఇస్తాడు. ఆ దెయ్యాలు పెట్టిన స్త్రీని దేవుడు ఏమన్నాడంటే మొట్టమొదటి ప్రత్యక్షణ పొందుకున్న స్త్రీ మగ్ధలేని మరియ. మగ్ధలేని మరియ. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు. నీ గతం ఏదైనా కూడా, నీ గతం ఏదైనా సరే, నీ గతం దేవుడు వాడుకోవడానికి అడ్డు కాదు. నీ గతము ఎంత కష్టమైనా సరే దేవుడు నీ భవిష్యత్తును గొప్పగా వాడుకును గాక. మగ్ధలేని యొక్క మరియ గతం ఎంత చెడ్డగా ఉంది, 7 దెయ్యాలు పట్టింది. కానీ భవిష్యత్తులో ఆమె ఎంత గొప్పగా వాడుకున్నాడు. క్రీస్తుకి పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్పే మొట్టమొదటి మహిళగా, క్రీస్తు పునరుద్ధానంలో క్రీస్తును చూచిన మొట్టమొదటి మహిళగా, క్రీస్తు మాట్లాడిన మొట్టమొదటి మహిళగా. ఎన్ని ఆధిక్యతలు చూసారా? పునరుద్ధారుడైన తర్వాత క్రీస్తు మాట్లాడిన మొట్టమొదటి మహిళ, క్రీస్తుని చూసిన క్రీస్తుని చూసిన మొట్టమొదటి మహిళ, క్రీస్తుని ఎదుర్కొన్న మహిళ, క్రీస్తుల గురించి సాక్ష్యం చెప్పిన మహిళ. ఎంత గొప్పటి భవిష్యత్తును దేవుడు ఆమెకి ఇచ్చాడు చూడండి. గతం ఎంతగా చెడ్డగా ఉన్నా కూడా ఆమె యొక్క వర్తమానాన్ని, ఆమె యొక్క భవిష్యత్తును ఎంత గొప్పగా మార్చాడు చూడండి. ఈరోజు నీ గతం ఎలాగున్నా కూడా దేవుడిని గత కాలకు అనుభవాలు చెరిపివేసి భవిష్యత్తును మరింత ఘనముగా దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. ఇక్కడ మరలా చెప్తున్నాను, ఈ స్త్రీ యొక్క జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్న వాడుగా ఉన్నాడు. ఒక ప్రాంతంలో చిన్ననాటి నుంచి స్నేహితులైన వారందరూ కూడా చదువుకుంటున్నారు. చక్కగా ఎవరికి వారు కలలు కంటున్నారు, ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్న వారు ఉన్నారు. ఏమవుతావు అంటే ఎవరికి వారిని డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా, ఆ యొక్క ఐఏఎస్ అవుతా, IPS అవుతా, పలానా ఎంప్లాయీని అవుతా అని ఎవరికి వారి యొక్క ఆశలు చెప్పుకుంటూ ఉన్నవారు ఉన్నారు. అనుకోకుండా ఈ కుటుంబంలో ఒక సెట్ బ్యాక్ వచ్చింది. తండ్రి మరణించి వాడుకున్నాడు. కుటుంబ భారం అధికమైపోయింది. తల్లి ఒకటి ఆ భారం మొయలేకపోతుంది. ఎంతో కొంత బిడ్డ 6వ తరగతికి వచ్చాడు. కాస్త కోస్తో వెళితే తనతో పాటు పూర్తి కూలి ఇవ్వకపోయినా సగం కూలి అని ఇస్తారు. ఆ కూలి ఆ కుటుంబాన్ని కడుపు నింపుతుంది. ఆ కూలి ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ బిడ్డతో పాటు ఇంకా 2 చంటి బిడ్డలు ఉన్నారు. ఈ బిడ్డతో పాటు ఇంకా 2 చంటి బిడ్డలు ఉన్నారు. ఆ కుటుంబం పోషించబడాలంటే తల్లి బిడ్డ పనిచేయని పరిస్థితే. అందరూ అంటూ ఉన్నారు, అందరూ బళ్ళోకి వెళ్తున్నా, వీడు ఆ బ్యాగ్ను చూసినప్పుడు, ఆ పలకం చూసినప్పుడు నేను బళ్ళోకి వెళ్ళాలని ఆశ వీడికి ఉంది. 5వ తరగతి చదివే బుడ్డోడికి 10 ఏళ్ళు కూడా రాలేదేమో, 10-11 ఏళ్ళు ఉంటాయి వాడికి బళ్ళోకి వెళ్ళాలని ఆశ ఉంది. పని చేయలేకపోతున్నాడు, భారంగా ఉంది. యజమానులు అంటూ ఉన్నారు, ఎలా పని చేయలేని పని కిందకు వచ్చేవారా నువ్వు అంటూ ఉన్నారు. పని అయితే పెద్దలతో పాటు లాగా చేయించుకుంటున్నారు, జీతం అయితే అరకూలు ఇస్తున్న వారిగా ఉన్నారు. కష్టంగానే ఉంటుంది, కష్టానికి తగ్గిన జీతం రావట్లా. ఒక పక్క స్నేహితులు బళ్ళోకి వెళ్తున్నారు. వెళ్లే క్రమంలో వీడు వాళ్ళకం చూసి అరే కూలోడు వెళ్తున్నాడు రా, అరే పనోడు వెళ్తున్నాడు రా అని అంటూ ఉన్నా. స్నేహితులతో పాటు చూసుకుంటున్నప్పుడు అతను వెనకబడిపోతున్నట్టున్నాడు. సమాజంతో పాటు చూస్తున్నప్పుడు అతను వెనకబడిపోయినట్టే ఉన్నాడు.
చదువులు వెనకపోయినట్టు, ఆర్థికంగా వెనకబడినప్పుడు, సమాజంలో వెనకబడినట్లే కనపడుతూ ఉన్నవాడుగా ఉన్నా. అయినా సరే ఎన్ని ఇబ్బందికరమైన అనుభవాలను అక్కడ తన బాధ్యతను తను మర్చిపోలేదు. ఆ బాధ్యతలు అతను ఏం చేస్తున్నాడంటే ముందుకెళ్ళిన వాడిగా ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత తన జీవితంలో ఒక వయసుకు వచ్చాడు, యుక్త వయసుకి. అందరూ రాజు నేను కూలి చేస్తాను అని చిన్నగా ఒక వ్యాపారం ప్రారంభించాడు. అందరూ మరలా మొదలు పెట్టాడు. కూలోడు వ్యాపారం చేస్తున్నాడు, ఆ కూలోడు వ్యాపారం చేస్తున్నాడు అన్న. అయినా సరే అతడు ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతంలో వ్యాపారం చేసుకుని సాయంత్రానికి ఎంత పొద్దుపోయినా కూడా ఇంటికి వచ్చేవాడు. నిదానంగా దేవుడు అతని కష్టాలను ఆశించాడు. మొదటిగా ఒక వ్యాపారం అనుకున్నాడు, ఆ వ్యాపారం ప్రారంభించాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యాపారం ఆపి ఇంకో వ్యాపారం, మరలా ఆ వ్యాపారం ఆపేసుకున్న రోజు అంచెలంచెలుగా అతను ఏం చేశాడంటే ఒక ఇండస్ట్రీనే రన్ చేసే స్థాయిలోకి, అనేక మంది కూలోళ్ళని తన కంపెనీలో పెట్టుకున్నట్ట స్థాయిలోకి దేవుడు అతని యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసిన వాడుగున్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు ఏం చేస్తున్నాడు? మన జీవితంలో కష్టం కూడా నడిపిస్తున్నాడు. అవమానం వచ్చినప్పుడు మనకు నిరాశ రావచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ విశ్వాసాన్ని పెంచుతున్న వాడుకున్నా. ఈ యొక్క నిరాశకరమైన అనుభవాలు నీ మార్గాన్ని మారుస్తున్న వాడుకున్నాడు. నిరాశకరమైన అనుభవాల్లో నిన్ను మరింత బలంగా నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. నేను తిరస్కరించవచ్చు, అవమానించవచ్చు, నువ్వు చులకన చేయబడవచ్చు. అయితే నేను చెప్తున్న మాట, ఎక్కడైతే అణించివేయబడ్డావో అక్కడ దేవుడిని తలను ఎత్తునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఉన్నతంగా నిలబెట్టునుగాక. దేవుడు నీ కన్నీళ్లను చూచునుగాక, నీ బాధను అర్థం చేసుకునుగాక, నీ గాయాలకు స్వస్థత ఇచ్చునుగాక. దేవుడు నీ కథకు ఒక చక్కటి ముగింపునిచ్చునుగాక, నీ కథను మార్చునుగాక. ఆ సహోదరి యొక్క కథను దేవుడు మార్చిన వాడుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనులు బట్టి మనుషులు చులకనగా మాట్లాడుతున్నారేమో. అయితే దేవుడు ఒకరోజు నిన్ను అందరి ఎదుట నిన్ను హెచ్చించునుగాక. మూడవ మాట, దేవుడు మనల్ని సిగ్గుపరచాడు. మన దేవుడు మనల్ని సిగ్గుపరచాడు. ఆ జనులు నువ్వు ఎన్నటికి నీ సిగ్గు నొందక ఇందువు. మరలా 45:17 వచనం చదువుకుందాం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటి సిగ్గుపడకయు విస్మయం నొందకయు నుందురు. అంటే ఇక్కడ దేవుడు మనల్ని సిగ్గుపడనీయుడు. ఇక్కడ అసమానుడైన దేవుడు ఉన్నాడు. నువ్వెన్నటికీ సిగ్గుపడకనుందియో. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచేవారుగా ఉంటారో. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దానియేలు కనపడుతున్నాడు. ఆ దానియేలు దేవుని యొక్క విషయంలో ఎంత భక్తిగా ఉన్నాడో. పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి, చట్టం అతనికి వ్యతిరేకంగా ఉంది, రాజు అతనికి వ్యతిరేకంగా ఉంది. సమాజంలో కొంతమంది ఇతని యొక్క ఎదుగుదలను చూసి ఏ విషయంలో ఇతను తప్పుదామా, ఏ విషయంలో ఇతను రాజు యొక్క విషయంలో దోషిగా నిలబదామని ఎదురు చూస్తున్నప్పుడు భక్తి ఒకటే కనపడింది. ఒక ప్రతిమను నిలబెట్టి 30 రోజుల పాటు ఆ ప్రతిమకు నమస్కారం చేయమన్నారు. అయినా సరే భక్తుడైన దానియేలు ముమ్మారు కిటికీ వైపు తలుపు తీసి అటువైపే ప్రార్థన చేశాడు తప్ప రాజు యొక్క ఆజ్ఞకు లోబడలా. ఫలితం ఏం జరిగిందో తెలుసా? సింహాల చనిపోవడానికైనా సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. కానీ సియోను దేవుడు సిగ్గుపడనీయక సింహాల నోడను దేవుడు మూయించిన వాడుగా ఉన్నాడు. ఏ రాజు అయితే చట్టాన్ని తయారు చేశాడో ఆ రాజే పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన ఓ దానియేలు. ఈరోజు మనుషులు, ఏ మనుషులైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో నిన్ను నడిపిస్తున్న దేవుణ్ణి వారు గుర్తించుదురుగాక. ఆ దేవుడి యొక్క మహిమను గురించి వారే మాట్లాడుదురుగాక. నీ వలన నీ దేవుని యొక్క నామం హెచ్చించబడును గాక. ఇక్కడ దావీదుని బట్టి దేవుని యొక్క నామం హెచ్చించబడింది. ఆ యొక్క దానియేలుని యొక్క భక్తిని బట్టి దానియేలు నడిపించిన దేవుని చూస్తున్నారు, దేవుని యొక్క మహిమను చూస్తున్నారు. ఈరోజు నిన్ను చూస్తున్నారంటే మనుషులైన వారు నీ వెనకమాలన్న దేవుని మహిమను చూడాలి. ఒకరోజు ఆత్మీయ తల్లి గారు పరిచయం చేస్తున్నప్పుడు, ఇప్పటికీ సమాజంలో ఆడవారు గురించి చులకన భావం ఉంది. ఇప్పటికీ సమాజంలో ఆడవారు తక్కువవారు, మగవారు అధికులు అన్న తారతమ్యాలు కొన్ని విషయాల్లో ఈర్ష కలిగిన వారు, అసూయ కలిగిన వారు, ఓర్వ లేని వారు అట్లాగే చూస్తూ ఉంటారు.
మంచి మనసు ఉన్న వారికి ఇట్లా ఏంటి అభిప్రాయాలు ఉండవు, వారికి కావాల్సిందే తీసుకుంటారు. ఇక్కడ తల్లిగారు సేవ చేస్తూ ఉంటే ఒక ఆయన బయలుదేరాడు. ఆయనకు వాక్యం తెలీదా? తెలియదు. తెలుసు. ఆత్మీయుడు కాదా? ఆత్మీయుడే. దేవుని ఎరిగిన వాడా? దేవుని ఎరిగిన వాడే. కానీ చాలా చులకనగా మాట్లాడేవాడు. ఏం బోధ చేస్తుంది, ఏమైనా మళ్ళీ జనాంగం వెళ్తున్నారు, ఏదో బోధ ఇదో సంఘం అన్నట్లుగా మాట్లాడేవాడటండి. ఒక రోజు మరి ఏమైందో ఏంటో నడుచుకుంటూ వెళ్తుంటే సూరు పొడుచుకుందంట. ఎక్కడ పొడుచుకుందో తెలుసా? సూరి నెత్తి మీద కాదు, కళ్ళలో పొడుచుకుంది. సూరి కళ్ళల్లో పొడుచుకుందటండి. డాక్టర్ గారు అన్నారట, కంటి చూపు కొద్ది కష్టం అనిపిస్తుందయ్యా, నల్లగుట్టి మీద గుచ్చుకుంది అన్నారట. నల్లగుట్టి మీద గుచ్చుకుంది. అప్పుడు గుర్తొచ్చిందంట, నల్లగుట్టి మీద గుచ్చుకుంది అనగానే. అమ్మగారు సాక్ష్యం చెప్పారు కదా, కనుచూపు వచ్చిందని. ఆ సాక్ష్యాన్ని ఏళన చేసిన ఆయనకి అప్పుడు నాయనమ్మ గారు సాక్ష్యం గుర్తొచ్చిందటండి. అప్పుడు నాయనమ్మ గారి దగ్గరికి వచ్చి, అమ్మా ఇట్లా అన్నానమ్మా అంటే, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడయ్యా, అదే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని వైపు చూడు, మనం ఎలాంటి వారమైన దేవుడు మన పాపాలు క్షమిస్తాడు అన్నప్పుడు ఆయన విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు అంటుండండి, ఆ కంటికాయం మాన్చబడింది, మళ్ళా చూపు అనేది క్రమక్రమంగా మెరిగించబడింది. ఆయన అన్నాడంట, ఎక్కడైనా చూపు క్రమక్రమంగా మెరుగుపడద్దని. ఆయన దృష్టిలో, ఆయన జీవితంలో అట్లా క్రమంగా మెరుగుపడిన తర్వాతే ఆయన నమ్మాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్తున్న మాట, దేవుడు మనల్ని ఎంతగా కనపరుస్తాడో, మన ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. దానియేలు యొక్క విషయంలో మనం చూసుకున్నట్లయితే, దానియేలు దేవుని కొరకు నిలబడిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని పరీక్షల్లో పడనివ్వచ్చు, కానీ సిగ్గు పడనివ్వడు. మన జీవితంలో ఏదో పరీక్ష దేవుడు అనుమతించవచ్చు. అయ్యా ఎందుకయ్యా నా జీవితంలో ఈ పరీక్షను అనుమతించావు? నేను మమ్మారు ప్రార్థన చేస్తున్నా కదా, నేను యథార్థవంతుడిగా ఉన్నాగా, నా భక్తిని కొనసాగిస్తున్నాగా, ఎందుకు నాకు ఈ జీవితంలో పరీక్షను అనుమతించావు అని మనసులో అనిపించవచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో పరీక్షను అనుమతించాడంటే నిన్ను సిగ్గు పెట్టడానికి కాదు, కానీ నిన్ను ఇంకా ఉన్నతమైన స్థానంలో హెచ్చించడానికి. హల్లెలూయా. నీ జీవితంలో శోధన వస్తుందంటే రాబో కాలంలో నువ్వు హెచ్చించబడబోతున్నావు అని అర్థం. హల్లెలూయా. ఇంకొంచెం మనము లోతుగా వెళుతున్నాం. షడ్రకు, మేషకు, అబద్ధిగు అని వారు మనకు కనపడుతున్నారు. ఈరోజు వారు కూడా, మా దేవుడు మమ్మల్ని బ్రతికించకపోయినా సరే, రక్షించకపోయినా సరే, మేము మాత్రం మా దేవుని కొరకు మేము సాక్ష్యంగా నిలబడతాం. 7 అంతలు గల అగ్నిలో వేసినప్పుడు, అగ్నిలో వేసే వారు కాలిపోయారంట, కానీ అగ్నిలో పడ్డవారు చెరసాలలో వేసినా, సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, హల్లెలూయా. రోజు మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన పనులు మన నమ్మకంగా కొనసాగించినట్లయితే మన భద్రతను ఆయనే చూసుకుంటాడు, మన గౌరవాన్ని ఆయన చూసుకుంటాడు. ఆత్మీయతల్లి గారు కొన్ని ప్రాంతాల్లో సువార్త చేయడానికి బస్సు ఎక్కి వెళ్ళేవారటండి. అలా బస్సు ఎక్కి వెళ్లే క్రమంలో అక్కడ బస్సు దిగంగానే చాలా మంది రిక్షా వాళ్ళు ఉండేవారట. ఆ రిక్షా వాళ్ళు ఆత్మీయతల్లి గారిని గమనించేవారట. ప్రతిరోజు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తల్లిగారిని గమనించారు. వారి వేషధారణ, వారి వస్త్రధారణ, వారి నడవడికను గమనించేవారు. ఎన్నో రోజులుగా ఒక రిక్షా వాడు ఆత్మీయ తల్లిగారిని గమనిస్తూ ఉన్నాడు, వారి విధానం చూస్తూ ఉన్నాడు. ఒకరోజు స్వయంగా అతడే వచ్చి, అమ్మా మీరు పలానా ప్రాంతంలో సేవ చేస్తారు కదా, మీరు పలానా ప్రాంతంలో దేవుని చేత వాడబడుతున్నారు కదా, మీరు పలానా చోట ఇప్పుడు పరిచయం చేయడానికి వెళుతాను, నేను ఆ ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తానని అతడే ఏం చేశాడంటే తన రిక్షా మీద ఆ ప్రాంతంలో పరిచయం చేయడానికి ఆత్మీయ తల్లి గారిని తీసుకువెళ్ళిన వాడుగా ఉన్నా. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనము దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనా సరే ఆ పనిలో మనం ఎంత నమ్మకంగా ఉంటామో
దేవుడు అంతగా మనల్ని గౌరవింపచేస్తాడు. హల్లెలూయా. దేవుడు అంతగా మన గౌరవాన్ని పెంచుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షడ్రకు మేషకు అబద్ధికు అని వారు దేవుడి వరకు అప్పగించిన పనుల్లో నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే దేవుడు వారిని గౌరవించేలాగా చేస్తుంది. వారి గౌరవాన్ని దేవుడు కాపాడిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏది చివరి అనుకుంటున్నావో, ఏ జీవితంలో ఇదే చివరి అధ్యాయం అనుకుంటున్నావో, దేవుడు అక్కడ నీ విషయంలో నూతనముగా తన పనిని ప్రారంభించును గాక. యోబు యొక్క విషయంలో కూడా అదే కదా. అంతా అయిపోయింది అన్న కాడే దేవుడు రెట్టింపు దేవుని ఇవ్వలేదా? రెట్టింపు దేవుని లేదా? ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే నువ్వు సిగ్గు పొందిన వాడుగా ఉన్నావో, నా చిన్నులకి ఎన్నటికీ సిగ్గు నొందకుందురు. ఒక ప్రాంతంలో తల్లి కుమారుడు మరలా ఇదే పరిస్థితి, ఆర్థికపరమైన పరిస్థితి అనుకూలంగా లేదు. ఏదేమైనా తల్లి మాత్రం బిడ్డను చదివించాలనుకుంది. ఆహారం సరిపోవడం లేదు, అయినా సరే కడుపునైనా చంపుకుంది, కానీ బిడ్డను చదివించడం మాత్రం ఆమె ఆపలేదు. అతడు అంటున్నాడు, అమ్మా ఏంటమ్మా మనకి ఎప్పుడు పరిస్థితి ఇంతేనా, మన జీవితం ఇంతేనా అంటే, అయ్యా దేవుడు నమ్మదగిన వాడు, మన పరిస్థితి ఎప్పుడు ఇట్లాగా ఉండదు. దేవుడు మనల్ని ఏం చేయడు, సిగ్గుపరచనీయుడు, నమ్మకం కోల్పోవద్దు, మన ధైర్యంగా ఉందామని అతను చెప్పేది. చాలా సార్లు అతడు తన పరిస్థితిని దోచి స్కూల్కి వెళ్ళేవాడు, ఆట బట్టలు, స్కూల్కి వెళ్ళేవాడు, పాత బ్యాగ్, స్కూల్కి వెళ్ళేవాడు, ఆ చిరిగిపోయిన బోట్లు. సమాజంలో ఆ పిల్లవాడు ఎలాగుండేవాడు అంటే చులకన చేయబడ్డాడు. తల్లి ఏమో కష్టపడి చదివిస్తుంది. ఒకరోజు తాను తింటా కూడా ఆహారం ఉంటుంది పిల్లకి, తండ్రికి, తల్లికి. కానీ బిడ్డను చదివించాలని ఆశ. ఒక పక్క తల్లి యొక్క పరిస్థితిని గమనిస్తున్నాడు, ఒక పక్క తన యొక్క బ్యాగ్, ఒక పక్క తన యొక్క షూస్, ఒక పక్క తన యొక్క పుస్తకాలు, ఒక పక్క తన యొక్క వేషధారణ. ఏమిటిది? వచ్చి తల్లిని నిద్దామంటే తల్లి యొక్క పరిస్థితి, తాను కడుపు కట్టుకొని ఒకరోజు ఆకలితో ఉండి కూడా నన్ను పోషిస్తుందని తల్లిని అడగలేని పరిస్థితి. మరలా అడిగాడు, అమ్మా ఏంటమ్మా నా పరిస్థితి? అమ్మా దేవుడు గొప్పవాడురా, ఆలస్యమైనా సరే ఒకరోజు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, అంతవరకు మన నమ్మకంగా మనం కొనసాగాలి అని చెప్పినప్పుడు ఆ తల్లి మాటను అతడు ఏం చేస్తున్నాడంటే చాలా ప్రేరణగా ఉన్నాడు. ఏది ఏమైనా సరే నా పరిస్థితి, నేను పేదవాడిగా పుట్టాను, కానీ నా కుటుంబం పేదవాడిగా ఉండకూడదు, నేను ఏదో విధంగా దేవుడి నామాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళాలి అని అతడు ఆకలితోనైనా నిద్రించాడు, కానీ ఆశ మాత్రం సావకోకుండా బ్రతికాడు. ఆకలితో నిద్రించినా కూడా ఆశ చావకోకుండా అతను ముందుకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు, ఆశతోనే బ్రతికాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలనుకుంటున్నాం. అయితే ఈ బిడ్డ అంటున్న మాట, ఇదిగో నేను ఆకలితో నిద్రించా కానీ ఆశతో ముందుకెళ్ళా అంటున్నాడు. మరి నీవు నీ జీవితంలో ఏ పరిస్థితి నిన్ను వెనకలాగుతుందో, ఈ యవన బిడ్డ, చిన్న బిడ్డ మాట్లాడుతున్న మాట, నేను ఆశతోనే ముందుకెళ్ళాను, కరువుతో నిద్రించాను, ఆకలితో నిద్రించాను, కానీ ఆశతో ముందుకెళ్ళాను అంటున్నాడు. ముందుకు వెళ్ళాడు. ఆ ముందుకెళ్ళిన ఒకరోజు చదువుకోవడానికి దీపం కూడా ఉండేది కాదు, ఆ లైట్ వెలుతురులోనే బతుకునేవాడు. చాలా పరిస్థితులు అతను చదువుకు ఆటంకంగానున్నాయి, కానీ ఆ ఆటంకాలన్నిటిని దాటుకుని అతను ముందుకెళ్ళాడు. కాబట్టి దేవుడు అతని ఘనమైన అంతస్తు ఇచ్చాడు. మొట్టమొదటి జీతం వచ్చిందండి. ఆ జీతంతో షాప్కి వెళ్ళి ఒక చక్కటి చీరను కొనుక్కొచ్చి తల్లికి ఇస్తేనటండి, తల్లి పైనుంచి కింద దాకా కళ్ళంటే నీళ్లు గారు, అయ్యో నా తల్లికి ఏమైంది, అయ్యో నా తల్లి ఎందుకు దుఃఖం పడుతుంది అని ఆ బిడ్డ అర్థం కాకోకుండా అట్లాగే ఉంటే, అరే ఈ కన్నీరు గతం తాలూకు కన్నీళ్లు కాదురా, ఈ కన్నీళ్లు నువ్వు ప్రయోజకుడు ఏవన్నా కన్నీళ్ళు, ఈ కన్నీళ్లు దేవుడు నా బాధను చూచాడు, దేవుడు నా పరిస్థితిని మార్చాడు, నా కన్నీటికి జవాబిచ్చాడు అన్న ఆనంద బాష్పాలు ఉన్నప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా కౌగులించుకుని సంతోషపడ్డారట. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందో, నీ అవమానాన్ని దేవుడు ఘనతగా మార్చును గాక. ఇక ఎన్నడూ నువ్వు సిగ్గు నొందకు నిందువుదు గాక. హల్లెలూయా. మనుషులు మన యొక్క లోపాలు బట్టి, మనుషులు మన యొక్క ప్రయత్నాలు బట్టి, మనుషులు మన యొక్క మాటలు బట్టి, మనుషులు మన యొక్క వైఫల్యాలు బట్టి చులకనగా, అవమానంగా, నిందిస్తూ చులకనగా మాట్లాడుతూ ఉంటారు. నీకు అనిపిస్తూ ఉంటుంది, ఇదే మన జీవితము, ఇదే మన యొక్క కుటుంబము, ఇదే మన జీవితానికి ముగింపు అని అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్న మాట, ఆశతో బతుకో, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు దేవుని యందు నమ్మకంతో ప్రయాణం చేసినట్లయితే, ఎంత నమ్మకంగా ప్రయాణం చేస్తావో అంతగా నమ్మకమైన దీవానికి దీవెనలు మెండుగా ఉంటాయి. మనుషులు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. కాబట్టి దేవుడిని ఎడల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనుషుల పైరూపాన్ని చూస్తున్నారు,
దేవుడు హృదయాన్ని చూస్తూ ఉంటాడు. మనుషుల లోపాలు చూస్తూ ఉంటాడు. దేవుడు అవకాశాలు చూస్తూ ఉంటాడు. మనుషులు గతం తాలూకు విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు భవిష్యత్తును చూస్తూ ఉంటాడు. నీవు యెహోవాయందు ఆశ పెట్టుకుని ముందుకెళ్ళినట్లయితే దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించును గాక. అవమానించబడ చోటే దేవుడిని తలనెత్తును గాక. ఇక ఎన్నటూ నువ్వు సిగ్గునందకు ఇందువు గాక. దేవుడు కొద్ది మాటలు మన దీవించును గాక.